హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎలా మొదలు పెట్టాలనేది కూడా నాకు అర్థం కాక ఒక 1 అవర్ ఊరికే మొబైల్ చూస్తూ అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఏం చెప్పాలి? నేను చేసే ఫాల్టే. నేను పడిన బాధల్లోన యూట్యూబ్ పరంగా ఒక 5 పాయింట్లు చెప్తానండి, అంతే. ఎక్కువ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ కూడా చేయను. 5 పాయింట్లు. యూట్యూబ్కి అన్ని వ్యతిరేకమైన పనులే చేశాను, కానీ అవి మనకు తెలియదు. మనకు చాలా ఇష్టమైన పనులలాగా చేస్తాం, ఎంతో డెడికేషన్గా చేసాం ఆ వీడియోస్. హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? ఏ వీడియోని చివరి వరకు చూడండి అని ఎప్పుడు చెప్పలేదు. ఈ వీడియో కరెక్ట్గా 11:30కి షూట్ చేస్తున్నాను. ఒక డ్రీమ్ అండి, యూట్యూబ్లో సక్సెస్ కావాలి. యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే మనకి సక్సెస్ అనేది వచ్చి పడదు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. నేను ఏ వీడియోని చివరి వరకు చూడండి అని ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి, ఎంత లెంతీగా ఉన్నా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని కానీ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే నా పొరపాట్లే మీకు కూడా ఒక లెసన్స్ లాగా, మీకు ఒక గైడ్లైన్స్ అవుతాయి అని అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఎప్పుడో చేయాల్సింది ఈ వీడియో. చేద్దాం అంటే ఏం చెప్పాలి అని అనేసి, అంటే నేను చేసిన తప్పులే చెప్పడానికి కూడా రావటం లేదనమాట. ఎలా వ్యక్తపరచాలి, ఎట్లా చెప్తే మామూలుగా అర్థమవుతుంది అని. మామూలుగా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే మనం జనాలు లేకపోతే ఒక మంచి గుడ్ పర్సన్స్ తోటి మంచి ఒపీనియన్ వస్తుంది అనమాట. మంచి పర్సన్స్ తోటి, మంచిగా ఆలోచన చేసే వాళ్ళతోటి. మనము వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అంటే అసలు ఈ స్టెప్పే తీసుకోకూడదు. నేను చేసిన పొరపాటు అదే. ఫస్ట్ ఇది మాత్రం ఆల్మోస్ట్ అందరూ చేసింటారు. మామూలుగా 2022లోన అందరూ ఫ్రీ టైం అయిపోయినారు కరోనా టైంలో. అప్పుడు నేను ఒక ఛానల్ క్రియేట్ చేసి అప్పుడేదో సరదాగా అనేం కాదు, కానీ అంటే నేను దాని మీద ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మనం పెట్టుబడి పెట్టాలనా అంటే ఎస్, పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. మనం దాని మీద కొంచెమైనా ఎఫర్ట్ పెట్టాలి అంటే మాత్రం దాని మీద మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ నేను చేసిన ఛానల్ పొరపాటు అనమాట. అంటే ఏదో చిన్న 10,000 ఫోను టైంపాస్ కోసము, అంటే ఎవరెవరో ఏవేవో తీస్తున్నారు కదా, మనము మన వీడియోస్ మనం పబ్లిక్లో పెట్టుకుంటే ఏమవుతుంది అనేసి అలాగ సరదాగా తీసిన వీడియోస్ అన్నీ అంటే ఆల్మోస్ట్ యూట్యూబ్కి ఆపోజిట్గానే ఉన్నాయన్నమాట. నేను మీకోసము కొన్ని పాయింట్స్ బుక్లో రాసుకొని మరీ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొత్తగా ఎవరికైనా కూడా డబ్బులు ఎర్న్ చేయాలి, ఇంట్లో ఖాళీగా ఉన్న టైంని కొంచెం దాన్ని యూస్ చేసుకోవాలి అని ప్రతి ఆడపిల్లక హౌస్ వైఫ్కి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పే ఇప్పుడు ఈ మాటల ద్వారా కొంచెం హెచ్చరికగా అలర్ట్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మామూలుగా వీడియోస్ చూస్తూ ఉంటే దాంట్లో నెంబర్ 1 ఏంటి అంటే, మనము ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము అంటే చాలా డెడికేషన్ అవసరము. ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి, దానికి ఒప్పుకుంటేనే మనం చేయగలుగుతాము. ఎందుకంటే ఇంట్లో కొంచెం మగవాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, లేడీస్ అన్నీ స్ట్రిక్ట్గా ఉండి పిల్లల్ని చదివించుకోవడం కానీ ఇంట్లో అన్నీ చూసుకోవడం కానీ మనమే చేస్తుంటాము. ఆబ్వియస్గా అందరూ అది చేస్తారు. అలాంటప్పుడు నైట్ ఇప్పుడు 12 అవుతుంది, ఇలాంటి టైంలో షూట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మామూలుగా ఇప్పుడు నేను కామెడీ షార్ట్స్ చేస్తున్నాను కాబట్టి ఆ ట్రాన్స్లోకి ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోతే కానీ ఆ షార్ట్స్ చేయలేము కామెడీవి. మామూలుగా మినీ వ్లాగ్స్ తీసే వాళ్ళైతే అప్పుడు కూడా చాలా మన టైం పెట్టాల్సి వస్తుంది దాంట్లోనూ, అది చూసుకోవాలి. అర్జెంటుగా మనం చాలా ఎంత బిఫోరే ఉండాలన్నమాట. మనం షూట్ చేస్తూ వర్క్ చేయాలి అని అంటే, మనం వర్క్ చేసే దాన్ని షూట్ చేస్తూ చేయాలి అని అంటే మాత్రం బిఫోరే ఉండాలి. మనం ఒక 6కి లేచి మిగిలిన ఇంట్లో పనులన్నీ చేసుకొని వాళ్ళని 7కి అంతా ఒక 1 అవర్ పంపించేయగలము అని అలా ఉంటే, మనం 6కి కాదు కదా మనం మొదలు పెట్టాల్సింది. 5కి లేచినా 4:30కి లేచినా కూడా ఈ పనులు కంప్లీట్ కావన్నమాట. కొంచెం నిదానంగా అవుతుంది. ఎడిటింగ్ నేర్చుకోవాలి. నేనైతే ఎంత ఏడ్చిన రోజులు ఉన్నాయి. బుక్ తీసుకొని ప్రతి ఒక్కటి మెన్షన్ చేసుకున్నాను. ఇంతకుముందు నా కూతురు చూపించేదనమాట, ఇలా వాయిస్ ఎలా ఇవ్వాలి, ఆ వాయిస్ కూడా ఎలాగ ఎడిట్ చేయాలి. అనర్గళంగా మాట్లాడలేము కదా, మధ్యలో మనం అంటాం, దాన్ని కట్ చేసి ఎలాగ ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ అంటే హోల్ అంత వాయిస్ ఓవర్ తీసిన వీడియోని మధ్యలో ఏదైనా మనకి అవసరం లేని దాన్ని కట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి.
ప్లస్ టైం కూడా మన చేతిలో మనం ఇంటి పనులకి ఎవరికి ఏవి కావాలో అవి సమకూర్చి మనం ఇంకా ఎక్స్ట్రా టైంని దాని మీద కేటాయించాల్సి వస్తుంది. ఇదంతా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలాగ టైం స్పెండ్ చేయాలంటే మనం కరెక్ట్గా కన్సిస్టెన్సీగా పెట్టాలి అంటే ఒక్కొక్కసారి మనమే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే మనకే బాగోలేకున్నట్లు ఉంటుంది, లేకపోతే ఇంటికి ఎవరైనా వస్తారు, కరెక్ట్గా టైంకి మనం వీడియోస్ ఉండవు. అలాంటప్పుడు వచ్చిన తిక్క ఆలోచనలే మన ఛానల్ని మనం ఖరాబ్ చేసుకోవడానికి మొదటి కారణం. అది ప్లస్ ఇంట్లో ఏమైనా సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు దాన్ని మూడు బట్టి ఏదైనా మనకి మన ఇంట్లో వాళ్ళకి మన మూడు తెలియకపోయినా మన మొబైల్కి మనం ఏ మూడ్లో ఉన్నామనే మన మొబైల్కి అర్థమైపోతుంది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వీడియోస్ రావడము, వాయిస్ ఓవర్లు రావడము, అంటే కొటేషన్స్ రావడము ఇలాగొస్తాయి. అరే ఈ వీడియో పెడితే బాగుంటుందేమో కదా, నా మైండ్ సెట్కి నా మూడ్కి ఇప్పుడు ఈ మూడ్లో ఉన్నాను కదా, ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు సెట్ చేసుకోవడం, ఇవన్నీ అస్సలు చేయకండి. ఇంకొకటి, ఇది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే మనం వీడియోని ఇప్పుడు తీసే అవకాశం లేనప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటే ఒకటే అది ట్రెండింగ్. సెకండ్ పాయింట్ ట్రెండింగ్. అరే ఇది ట్రెండింగ్ ఉంది, మనం ట్రావెల్కి వెళ్ళినాము, లేకపోతే బయటికి ఎక్కడో వెళ్ళినాము, బయట అంటే కిటికీ పక్కన, బస్సులో కిటికీ పక్కనో, ట్రైన్లో కిటికీ పక్కనో, ఎట్లా పక్కన కూర్చొని తీసుకుంటారు, అందరూ అలాగే పెడుతున్నారు, మనం పెడితే తప్పేంటి అననే అనిపిస్తుంది. వేరే వాళ్ళ వీడియోస్ చూసి మనకు అలాగా అనిపిస్తుంది. ఈరోజు నేను డెడికేషన్గా చేయాలి కదా వీడియో, అంటే మనం ఏంటి ఒక స్ట్రిక్ట్గా ఉన్న ఉమెన్ ఇంట్లోన స్మైల్ చేయకుండా సీరియస్గా ఉన్న వాళ్ళకి కామెడీ సీన్స్ చేయాలంటే ఇంకా చాలా కష్టం, మొదట్లో చెప్పినట్లు. అలాంటప్పుడు నైట్లో మేలుకొని ఇట్లాగా లిప్ మూమెంట్ని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. కోర్స్ కొంతమంది ఈజీగా చేయగలుగుతారు డే టైమే, కానీ కొంచెం కుదరనప్పుడు నేను చెప్పేది, మనం అట్లా బయటికి వెళ్ళినాం అనుకోండి, ఏదో మొబైల్ని అట్లా తీసింటాము, మన చేతులు ఊరుగా ఉండవు కదా, తీసినప్పుడు సాంగ్ సెట్ చేసి పెట్టేయడం. అమ్మయ్య ఈరోజు అది ఆతృత అనమాట. కన్సిస్టెన్సీగా పెట్టమని టెక్ ఛానల్స్ చూస్తుంటాం కదా, వాళ్ళు కన్సిస్టెన్సీ అని అంటే మనకి ఎట్లా అనుకూలమో మనం అది తీసుకుంటాం. కన్సిస్టెన్సీ అంటే అది కంటిన్యూగా డైలీ 4-5 వీడియోలు అని కాదు, రోజుకు ఒక్క వీడియో పెట్టినా చాలు. నేను మొదట్లో అలాగ చేసినాను అనమాట. 1600 వీడియోలు ఉన్నాయి అని అంటే, షార్ట్స్ ఉన్నాయంటే నా ఛానల్ ఎప్పుడో మోనిటైజేషన్ అయిపోయిన పరిస్థితి అనమాట. కానీ ఇంకా నేను ఒక్క మెట్టు కాదు కదా, ఇట్లా చిన్నది కూడా స్టెప్ ఎక్కలేను అనమాట. చిన్న మెట్టు కూడా నా ఛానల్ నుంచి పైకి ఎక్కలేను. కానీ కొంతమంది బయటికి వెళ్తే మనకు ఒక మంచి పేరుంది, మంచి అయ్యో చూస్తున్నాం అంటారు. అది మళ్ళీ థర్డ్ పాయింట్ కింద చెప్తాను. ఇది కన్సిస్టెన్సీ అంటే మాత్రము అసలు అది కాదు కన్సిస్టెన్సీ. డెడికేషన్గా ఒక్క వీడియో పెట్టినా చాలు, ఒక్క షార్ట్ పెట్టినా చాలు. డైలీ లాంగ్ వీడియోస్ మీకు కుదిరితే లాంగ్ వీడియోస్ పెట్టండి. ఈ మధ్య తెలుసు ఒక పెద్ద మైనస్ ఏమంటే, నాకు ఇంతకుముందు నేను ఎవరైనా కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి మనం ఎందుకు చేయకూడదు వీడియోస్ అనే ఆలోచనలతోటే మొదలవుతుంది ప్రతి ఒక్కరి యూట్యూబ్ జర్నీ కదా. అలాగా చూసేటప్పుడు కూడా ఎవరు లైవ్లు పెద్దగా పెట్టేవాళ్ళు కాదు. ఈ మధ్య లైవ్లు ఎక్కువ అయిపోతుంది అనమాట. లైవ్ నుంచి వాచ్ అవర్స్ ఏం చేయొచ్చు అనేసి దానంత నరకం ఇంకొకటి లేదు. గంటలు స్క్రీన్ ముందు కూర్చోవాలంటే లైవ్లు పెట్టి ఎందుకింత బాధపడడం అనుకుంటే, డైలీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలా, ఆడియన్స్ మన వీడియో కోసం ఎదురు చూసేలా చేయాలి, వెయిట్ చేయాలి ఎప్పుడెప్పుడు వీడియో పెడతారా అని. కొంతమంది వీడియోస్ కింద కామెంట్స్ చూస్తూ ఉంటానా, మీరు ఎప్పుడు లాంగ్ వీడియో పెడతారు, వీడియో పెట్టండి అక్క, అదక్క ఇదక్క అని కామెంట్ చేస్తుంటారు. వాళ్ళు ఎంత లక్కీ అనిపిస్తుంది తెలుసా, అంత ఓన్ చేసేసుకుంటారనమాట ఒక క్రియేటర్ని. అంత సీన్ మనకు లేనప్పుడు ఎందుకు లైవ్లు స్టార్ట్ చేయాల్సి వస్తుంది అంటే, ఖచ్చితంగా 1 year లోపే హుషారు పడాలి. ఏ యూట్యూబ్ క్రియేటర్ ఎవరైతే ఛానల్ క్రియేట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు 1 year లోపే సక్సెస్ అనేది చూసేయాలి. మనం పడే కష్టమంతా పడేయాలి. డైలీ లాంగ్ వీడియోస్ పెట్టేటట్టుంటే వీడియోస్ లేదా ఓన్లీ అంటే అది థర్డ్. మనం బయటికి వెళ్తే మనల్ని రికగ్నైజ్ చేస్తున్నారు, మనం ఏదో ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, కానీ అంత ఏం ఉండదు. ఎస్పెషలీ మన నైబర్స్ వాళ్ళు మంచి హైప్ ఇస్తారేమో, అప్పటికప్పుడు మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుందేమో. కానీ ఇప్పటికి అందరికీ తెలిసిపోతుంది సబ్స్క్రైబర్స్ ఎవరు అని చూసుకుంటే ఆ లిస్ట్ మనకి బయటపడుతుంది. ఎవరి నుంచి ఒక్క లైక్ ఉండదు, ఒక్క వీడియో కూడా లైక్ ఉండదు. మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండ్రు. మన ఊరికే ఆ మాటలకి పొంగిపోదాం తప్పనిస్తే, కాకపోతే మన నైబర్స్ నుంచి కానీ మన రిలేటివ్స్ నుంచి కానీ అది మాత్రం ఆశించడం శుద్ధ తప్పు విషయం. అది చాలా పొరపాటు అనమాట. ఎవ్వరూ మనల్ని
మన ఇంత కష్టం అంటే అంత కష్టం, నిద్రలు మేలుకుంటాం, టైం పోతుంది, సైట్లు వస్తాయి మనిషి కండ్లకి, ఎంత బాడీ ఇదైపోతుందంటే, స్ట్రెస్కి గురవుతుందంటే మైండ్కి అంత స్ట్రెస్ వస్తుంది. అది అసలు మాటలతో చెప్పలేమన్నమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, బయటికి వెళ్ళి ఏ వర్క్ చేయలేము కాబట్టే కదా మొబైల్ చేతిలో ఉంది, ఇంట్లో ఏదైనా చేసుకుందాము అని అన్నట్టు చేసుకుంటాం. కానీ ఈ మిస్టేక్స్ అన్నీ చేయకు. ట్రెండింగ్ 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 అని మనకు ఒకటే పాట రిపీటెడ్గా స్క్రోల్ చేసే కొద్దీ వస్తుంటుంది. ఇలా బయటికి వెళ్ళినప్పుడు మనం తీసుకునే వీడియోస్ని దాన్ని పాట కింద సెట్ చేసేసి, అబ్బా ట్రెండింగ్ సాంగ్ పెట్టేసినాం కదా ఈ రోజుకి అయిపోయిందిలే, అది అస్సలు శుద్ధ తప్పు. అలాగ అస్సలు చేయకండి, ఓకేనా. 4th పాయింట్ వచ్చేసి, మీరు డైలీ లాంగ్ వీడియో పెట్టే అంత ఓపిక ఉండి కరెక్ట్ టైంకి వీడియోని పోస్ట్ చేస్తే ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. ఓన్లీ షార్ట్స్ వల్ల కలిసి వచ్చిందంటే అది బై లక్ అండి. ఓన్లీ షార్ట్స్ వల్ల అంటే షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు, కానీ వాచ్ అవర్స్ మాత్రం రాదు. మామూలుగా రూల్స్ ఉన్నాయి కదా, దాదాపుగా అందరికీ తెలుసు. 3 మిలియన్ వ్యూస్ రావాలి అంటే మామూలుగా సాధ్యమైన పని కాదు. అది మంచిగా వైరల్ అయ్యి మంచిగా వెళ్తే తప్ప మనం షార్ట్స్ వైజ్గానే సక్సెస్ అనేది సాధించాలంటే చాలా కష్టం. లేదు, లాంగ్ వీడియోస్ ప్రాపర్గా తీసి డైలీ ఒకటి పెట్టేవాళ్ళు, బ్లాగ్ తీసేవాళ్ళు డైలీ ఒక షార్ట్స్, డైలీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తుంటారు. వాళ్ళకి అసలు ఇప్పుడు దాంట్లో దిగితే కానీ అర్థం కాదు. ఆ బాధ, ఆ టెన్షను, అబ్బా మొబైల్లో వీడియోలు తీసి పోస్ట్ చేసేది ఏం టెన్షన్ ఉంటుందబ్బా అని అనుకుండొచ్చు. ఆ దాంట్లో దిగిన తర్వాతే తెలుస్తుంది. పైనుండి చూసి మాట్లాడేవాళ్ళు వీడియోలు చేస్తుంటుంది, ఏం పని ఉంటుంది, పని లేదు పాట లేదు, వీడియోస్ చేస్తుంటారు. 5th పాయింట్ ఏంటంటే, గుమ్మిడికంత కష్టపడుతున్నాము అన్నంత కాదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఇలా నిద్రలో మేలుకొని ఎంతో డెడికేషన్గా నేను చేస్తున్నాను, నాకు ఎందుకు సక్సెస్ రావటం లేదు అని ఇట్లా జుట్టు పీక్కున్నా కూడా రాదు. అది లక్ అనేది నిజంగా ఇంతన్నా రాసిపెట్టి ఉండాలి భగవంతుడు, అట్లయితేనే సక్సెస్ అవుతాం. ఏంటి భారతి లాజికల్ లేకోకుండా ఇది అదృష్టము దురదృష్టము అని అంటున్నావు అని అనుకుంటున్నారా? నిజమండి, మనం ఇంత కష్టపడిపోతున్నాము, అంత కష్టపడిపోతున్నాము, నిద్రలో మేలుకుంటున్నాము. నేను నా షార్ట్స్ కోసము చెప్పానుగా, సీరియస్గా ఎప్పుడు కామ్గా ఉండేదాన్ని అనమాట. అలాంటి దాన్ని ఫస్ట్ నేను షార్ట్స్ చేయాలన్నా, యూట్యూబ్ చేయాలన్నా పక్కాగా లేడీసే మన భర్తల పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. మన భర్త పర్మిషన్ ఉండిన తర్వాత వేరే వాళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు అన్నా, నెగిటివ్గా అన్నా పాజిటివ్గా అన్నా అన్నీ ఒక స్మైల్ తోటి రిసీవ్ చేసుకోండి. ఇది ఇంకా నేను ఫేస్ చేసినది ఇది ఎవ్వరు చెప్పిండ్రు, ఈ బాధలు పడిన వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. నేను మామూలుగా 9:16 మినీ బ్లాగ్స్, షార్ట్స్ వ్లాగ్సే చేసేదాన్ని అనమాట, మినీ బ్లాగ్స్. అలా చేస్తూ మనము యూట్యూబ్ చేసే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు మనకు బాగలేనప్పుడు అవి ఇప్పుడు మనం ఏమంటారు, ఒక సంత తెచ్చిపెట్టుకొని మంతంతా ఎలా వాడతాము సరుకులు, అలాగా మనం వీడియోస్ అప్పుడప్పుడు తీసి పెట్టుకున్నవి మనం బాగలేనప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నప్పుడు షెడ్యూల్ చేసి పెట్టుకుంటాం. ఆ షెడ్యూల్ అనే విషయం అసలు ఎవరు చూసే వాళ్ళకి తెలియదు. దీని గురించి సబ్జెక్ట్ గురించి కొంచెం తెలిసింటే యూట్యూబ్ గురించి వాళ్ళకి చెప్పక్కర్లేదు. సపరేట్గా ఒక పెద్ద ఇష్యూనే అయిందనమాట. మా ఇంట్లో మాకు దగ్గర వాళ్ళు చనిపోతే ఆ రోజుకి ఆ వీడియో బాగా సూట్ అయిందనమాట. అరే మేము వెళ్ళడానికి బాగా లేట్ అయింది, ఇలా మిస్ అయింది మొత్తం. మనం ఇప్పుడు మనిషికి మధ్య మంచి అవగాహన లేనప్పుడు రామా అన్నా కూడా బూతులాగా వినపడుతుంది అనమాట. అలాంటప్పుడు మనం నిజం చెప్పి వాళ్ళని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. పక్కగా నేను ఏ రకంగా అయితే డెవలప్ అవ్వాలి అని చూస్తానో దానికి అంతా అడ్డుపడిపోతున్నారు అనమాట. ఆ వాళ్ళు కుళ్ళుకునే దాని నుంచే నాకు ఈ లక్ కలిసి రావటం లేదో మరేమో, కానీ అందరికీ వాళ్ళకన్నా పవర్ ఉండేది భగవంతుడు ఉన్నాడు కదా. వాడి సంకల్పం గట్టిగా ఉంటే నా మీద నేను సక్సెస్ అవుతాను. ఇంకా మీ అందరి ఆదరణ ఉంటే. ఏం జరిగింది, అప్పుడంతా షార్ట్స్, నేను బయటికి వెళ్ళేది ఉంది. ఆ రోజు వేరే పని కోసం బయటికి వెళ్ళేది ఉంది అనమాట. నేను బయటికి వెళ్ళేది ఉంది, ఈ వీడియో కింద లింక్ కానీ పెడతాను, ఆ షార్ట్ లింక్ పెడతాను చూడండి. నేను బయటికి వెళ్ళేది ఉంది, నేను ఇలాగా బయటంతా కసులు చిమ్మేసుకున్నాను, పని అయిపోయింది, టిఫిన్ చేశాను, పూజ చేసుకున్నాను అని చెప్పాను. మాకు తెలిసిన రిలేటివ్స్ ఎక్స్పర్ట్ అయిపోయినారనమాట. ఎక్స్పర్ట్ అయితే అక్కడ ఏం స్ప్రెడ్ చేసినారు, వీళ్ళు చనిపోతే కూడా వీడియోస్ తీసుకొని పూజలు చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని తిని వచ్చినారు, అందుకే బస్సులు ఇట్లా లేట్ అయినాయి, వీళ్ళు రావడం లేట్ అయింది అన్నట్టు. చదువుకున్నవాడే, చదువు లేనివాడు కాదు. చదువు లేనివాడు అయితే ఏదో వాని లిమిట్ వాని మైండ్ తగ్గట్టుగా ఆలోచన చేస్తాడు. చదువుకున్నవాడే అదే ఏమంటారు, సంస్కారం తక్కువ ఉండి చదువు ఉంటే, సంస్కారం లేని చదువు ఏం చేస్తావు చెప్పండి. పక్క వాళ్ళకి ఎప్పుడు బురద చల్లేకే చూస్తుంటారు.
అలాగా నేను మినీ వ్లాగ్స్ ఆపేయడానికి కారణం అదే. నేను అందరినీ కనుక్కున్నాను, మళ్ళీ అందరినీ అడిగితే నేను ఎట్లా అంటే ఎవరెవరికైతే ప్రాబ్లం అనిపిస్తుందో నా వాయిస్ ఓవరు నేను ఇచ్చేదాన్ని పద్ధతి కట్టితో కొట్టినట్లు ఉంటుందన్నమాట. నాది నేనే చెప్పగలను, చెప్తాను అంతే, స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు ఒక్కొక్కసారి నేను ఇలాగే ఉంటాను, ఒక్కొక్కసారి కాదు దాదాపుగా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాను. ఇలా చెప్పినప్పుడు పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగుతాం అనమాట నా వీడియోస్ వల్ల. అలాగా ఇబ్బంది అవ్వడం వల్ల నేను టెక్ ఛానల్ వాళ్ళని అప్రోచ్ అయ్యి, వద్దు మినీ బ్లాగ్స్ ఏం అక్కర్లేదు మేడం, నేనే సజెషన్ అడిగినాను. ఇలా కామెడీవి బెస్టా, ఏ తలకాయ నొప్పి ఉండదు, కామెడీవి బెస్ట్గా ఉంటాయి కదండి అని అంటే ఓకే చేయొచ్చు అన్నారు. కామెడీ షార్ట్స్ స్టార్ట్ చేసినాను. కామెడీ షార్ట్ చేయాలంటే చాలా ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. మామూలుగా మినీ బ్లాగ్స్ అయితే షూట్ చేస్తూ ఏదో ఒక నైట్ మేల్కొని వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు. ఇవి మామూలుగా మంచి టైం తీసుకోవాలి. టైం తీసుకొని వాటికి లిప్ మూమెంట్ కానీ యాక్షన్ కానీ మంచిగా చేయాలి. ఇలాగ నిద్రలో మేలుకొని చేసిన రోజులు ఉన్నాయి. ఇది కూడా 11-12 అవుతుంది ఇప్పుడు ఈ వీడియో షూట్ చేయడం. కానీ ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను ఈ వీడియోని. ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది నాకు అర్థం కావటం లేదనమాట. అందుకే చెప్పేస్తున్నాను. ఇలాగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారు అంటే మనం బతకడం అసాధ్యం అనమాట. కొన్ని చెప్పాల్సి వస్తుంది. మామూలుగా మన ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా, బయట చుట్టూ మనల్ని హేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మన వీడియోస్ నుంచి అంటే మనం ఏది రిలేటెడ్ చేసినా కూడా వాళ్ళకి ఆపాదించుకుంటారనమాట. అది మా కోసమే చేస్తున్నారు అని పడి చచ్చిపోతారనమాట. ఇలాంటి వాళ్ళు ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా మంది వాయిస్ ఓవర్ ఇస్తుంటారు చూడండి, డేరింగ్ అండ్ డాషింగ్గా చెప్తుంటారు ఉన్న నిజాలు. అట్లా చెప్పే వాళ్ళకి ఇంకా ఎన్ని సమస్యలు ఖచ్చితంగా వచ్చింటాయి, వాళ్ళంతా ఇట్లా చెప్పుకోయిండరు. కానీ నేను ఈ లాంగ్ వీడియోలో చెప్తున్నాను, ఉంటాయి, ఆబ్వియస్గా ఖచ్చితంగా వచ్చింటాయి వాళ్ళకి కూడా. ఒక పెళ్ళికి వెళ్ళాను, ఇలాగ ట్రీట్ చేశారు అని వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటారు కదా, అలాగా చెప్పుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక క్రియేటర్ కాబట్టి క్రియేటర్గా తనకి చెప్పుకునే హక్కు ఉంటుంది, తను ఫేస్ చేసినవి. అది హ్యాపీనెస్ కానీ బాధను కానీ ఆ మాత్రం చెప్పుకుని మన ఛానల్లో మన విషయాలు చెప్పుకోక ఊర్లో వాళ్ళ విషయాలు చెప్తే ఊరికే ఉంటారా? మన విషయాలు మనం చెప్పుకున్నా కూడా వాళ్ళకి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ధరుముకునే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకుంటే మనం ఒక్క అడుగుగాడు కదా, ఎక్కడ ముందు పడలేమన్నమాట. ఇది ఒక సమస్య, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబ్లం అనమాట అని చెప్తున్నాను అనమాట. ఇదైతే యూట్యూబ్కి రిలేటెడ్ అయితే కాదు, కానీ ఒక క్రియేటర్కి ఇన్నర్గా ఇవన్నీ అర్థమవుతాయి అనమాట, ఎస్పెషల్లీ ఉమెన్. ఇక్కడ మీకు కరెక్ట్గా నేను చెప్పాలనుకుంటున్నది, కంటెంట్ మారుస్తూ వెళ్ళాను. మినీ వ్లాగ్స్ చేశాను, మళ్ళీ కామెడీ షార్ట్స్కి వచ్చాను. కామెడీ షార్ట్స్ నుంచి మళ్ళీ కంటెంట్ ఉన్న షార్ట్స్ అంటే కామెడీ షార్ట్స్ కానీ లేకపోతే డివోషనల్గా కానీ ఒక స్కిట్ ఆలోచన చేసి అంటే కంటెంట్ ఆలోచన చేసి స్కిట్ రూపంగా చేశానమాట. ఇలాగ ఎందుకు అన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళానంటే ఆతృత, అందరూ సక్సెస్ అయిపోతున్నారు, నేను సక్సెస్ కావాలి అనే ఆత్రంలో చేసిన పొరపాట్లు అనమాట. అలాంటి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. మనం అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, మనం ఇంకా ఏది బెస్ట్ ఇవ్వగలము వ్యూవర్స్కి, ఇంకా ఏమైనా చేయగలమా మన నుంచి అని ఫస్ట్ మినీ వ్లాగ్స్, తర్వాత మళ్ళీ కామెడీ షార్ట్స్, తర్వాత మళ్ళీ కామెడీ షార్ట్స్ చేసేవాళ్ళే మళ్ళీ సాంగ్స్ చేస్తుంటారు చూడండి, లిప్ మూమెంట్ ఇచ్చి. వాళ్ళు అలాగా చేస్తున్నారు. వేరే వాళ్ళ ఛానల్ని మాత్రం మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటేనే మనం పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళ ఛానల్ లోపల ఏమవుతుందో వాళ్ళకే తెలుస్తుంది. అండ్ ఎవరు ఓనర్ ఉన్నారో ఆ ఛానల్ ఓనరు, వాళ్ళకే లోపల ఏం జరుగుతుంది ఛానల్ లోపల అనేది అర్థమవుతుంది. మనం పైన నుంచి చూసి వేరే వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. నేను చేసిన పొరపాటు ఏంటంటే తొందరగా సక్సెస్ అవ్వాలి అనే ఆత్రంతో నేను చేసిన ఈ పొరపాట్లు అనమాట. అంతా కలిపి నా ఛానల్ ఇట్లా అవ్వడానికి కారణం ఏమి గ్రోత్ లేకుండా అంటే మిక్స్డ్ కంటెంట్ లాగా అయిపోయింది అనమాట. అట్లా బయట ట్రావెల్ చేసినది షూట్ చేయడము, మళ్ళీ ఏవి పడితే అవి సాంగ్స్ పెట్టడము, చాలా రూల్స్కి విరుద్ధంగా ఉన్నాయన్నమాట. ఇదండి నేను చేసిన పొరపాట్లన్నీ. ఇలాగ మీరు కూడా అసలు పొరపాటు చేయకండి, ఒక్క దాని మీద స్టిక్ అయి ఉండండి. మనిషికి ఒక క్రియేటర్కి ఏమనిపిస్తుంది అంటే వేరే వాళ్ళ వాయిస్ని వాడి అరే వీళ్ళది ఎందుకు మనం వాయిస్ వాడాలి, మనమే ఓన్గా క్రియేట్ చేద్దాం, ఏదైనా కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ఏదైనా ఒక అవేర్నెస్ వీడియో కానీ మనమే క్రియేటివ్గా ఆలోచన చేసి మనమే జనాల్లోకి తీసుకుపోదాము అని అనుకుంటాము. అది రీచ్ రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. దాదాపుగా పోతుంది. షార్ట్స్ అయితే బాగానే వెళ్తాయి. కానీ ఎంత మంచి అమ్మ గురించి ఉన్నాయి ఎమోషనల్గా నా ఛానల్లో షార్ట్స్, కామెడీ షార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షార్ట్స్ ఉన్నాయి ఓన్గా క్రియేట్ చేసి. అవి డబ్బింగ్ చెప్పి అంటే వేరే వాయిస్కి కామెడీ చేసి వచ్చిన ఆలోచన అనమాట. అట్లాంటి థాట్స్ వస్తాయి ఒక క్రియేటర్కి. వేరే వాళ్ళు ఎందుకు చెప్పాలి, వాళ్ళు ఎప్పటి నుంచో చేయబట్టి వాళ్ళ వీడియోస్ కొన్ని వేల మంది లిప్ మూమెంట్గా రీమిక్స్గా చేయగలుగుతున్నారు. మనము ఇప్పుడు పాకేది పెట్టుకొని ఇప్పుడిప్పుడే మన ఓన్ వాయిస్ ఓన్ది అంటే ఎప్పటికైనా మనది సొంతంది ఉంటే అది స్ట్రాంగ్గానే ఉంటుంది, లేదని లేదు. అంటే ఇంకా మనం ఓపిక పట్టాలి. మన వీడియోస్ సక్సెస్ కావాలి అంటే కొంచెం నిదానము టైం పడుతుంది. టైం మనం ఓన్గా ఆలోచన చేసి ఒక స్కిట్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చినాము అంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇవండి నేను చేసిన పొరపాట్లు. ఒక్క షార్ట్స్లోనే నేను ఓన్గా క్రియేట్ చేసిన షార్ట్స్ ఉన్నాయి,
కామెడీ షార్ట్స్ ఉన్నాయి, వేరే వాటికి రీమిక్స్ అవి ఉన్నాయి, ఏంటి మినీ వ్లాగ్స్ ఉన్నాయి. ఇన్ని ఉండబట్టి నావి మిక్స్డ్ కంటెంట్ అయ్యిందనమాట. మీరు అలాంటి పొరపాటు చేయకండి. నేను మంచి ఇన్ఫర్మేషనే మీకు ఇచ్చాను అని అనుకుంటున్నానండి. ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కొత్త క్రియేటర్స్కి షేర్ చేయండి. నా వీడియోని లైక్ చేసి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అందరికీ. వాళ్ళ మైండ్లోన అసమర్థుల్లా గెలిచి చూపించాలి అని నా తాపత్రయం అనమాట. ఇంకా చాలా ఉన్నాయి నేను ఫేస్ చేసిన విషయాలు. అన్నీ షేర్ చేసుకోలేం కదా, కానీ మ్యాక్సిమం ఎవరికి మళ్ళీ ఇంత డౌన్ఫాల్గా ఇంత ఇదిగా ఎవరికి సమస్యలు వచ్చుండవేమో. మామూలుగా ఆడుతూ పాడుతూ చేసి వీడియోస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే లక్ అని చెప్తున్నాను కదా. ఆ లక్ ఉన్నప్పుడు కష్టం అనేది తెలియకోకుండా సక్సెస్ అయిపోతారు. కానీ నాకైతే 1 year దాటిపోయింది, 1600 వీడియోలు అయిపోయినాయి. నాకైతే స్ట్రెస్ అంతా ఇంత రావడం లేదు మైండ్కి. చేసే ప్రతి పనిను ఎదురు దెబ్బ తగిలితే మనిషికి ఆత్మవిశ్వాసం అనేది కోల్పోతారు మనుషులు. ఎంత గట్టిగా ఉన్నా కూడా నిద్రలు మేలుకొని అసలు ఒక్కొక్కటి నేను అన్ని స్టెప్ బై స్టెప్ బుక్లోనే రాసుకున్నాను. ఫస్ట్ ఏదో సరదాగా మా పాప నేర్పించింది, ఇట్లా చెప్పు ఇట్లా చెయ్యి, ఎడిటింగ్ అంతా పాప చేసేదనమాట. ఒకసారిగా పాప కాలేజీకి వెళ్ళిపోవడం, నాకు అసలు ఉన్నట్టుండి ఇవన్నీ బంద్ అయిపోతాయి కదా, ఖాళీ టైం ఎక్కువ దొరుకుతుంది. మధ్యలో ప్రతి ఒక్కటి నువ్వేం చేయగలవులే, ప్రతి ఒక్కటి నా కెరీర్ ఏమో ఏం లేదో ఇష్టపడి ఏ కెరీర్ ఎంచుకొని దాంట్లో నేర్చుకుందామంటే అన్నీ ఆఫ్ అవుతున్నాయి అనమాట. అందరూ అనడం, అందరూ కానీ నీదన్నీ ఆఫే, ఏది ఫుల్ అనేది ఉండదు, కంప్లీట్ అనేది ఉండదు. ఆ మాటలన్నీ వాళ్ళు ఏదో సరదాగా అంటారో, లేకపోతే అంటే మిషన్ కుట్టడం అంటే టైలరింగ్ నేర్చుకోవడం కానీ, బ్యూటీషియన్ కానీ ప్రతి ఒక్కటి దాంట్లోనూ ఇంట్రెస్ట్తో జాయిన్ అవుతాను. వాటిని ప్రాక్టీస్గా ఉండాలంటే ఉండాలి కదా అన్నీ అనుకూలంగా, అలాగ లేక అన్నీ బంద్ పెట్టడం. ఇది కూడా ఇంత సహకారం ఉంది మా ఆయన నుంచి, నేను సక్సెస్ కాకపోతే ఏం బాగుంటుంది. ఎంత ట్రై చేస్తున్నాను, కాకపోతే కన్సిస్టెన్సీగా లాంగ్ వీడియోస్ పెట్టడం లేదేమో, యూట్యూబ్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోలేకపోతున్నామేమో అనేసి నాకు అనిపించింది. మంచిగా వీడియోస్ అన్ని చూసి నాలెడ్జ్ పెంచుకొని చేస్తున్నా కూడా రూల్స్ ప్రకారము ఇంకా మంచిగా పెట్టలేకపోతున్నానేమో వీడియోస్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకు ఎన్ని వీడియోస్ పెట్టినా అంటే మంచిగా నాకైతే అన్ని హెల్తీ రెసిపీస్ కానీ, కొంచెం హెల్త్ మీద కాన్షియస్ ఉండి మంచిగా కొంచెం జాగ్రత్తగా వీడియోస్ ఫుడ్ తీసుకోవడం విషయంలో కానీ ఇలాంటివన్నీ చెప్తున్నా కూడా ఒక్కొక్కరు దాంట్లో ఏమి కంటెంట్ ఉండదు. అసలు వేరే వాళ్ళ విషయం వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. యూట్యూబ్లోన మనం ఎంత మంచిగా చేస్తున్నాము అది వాళ్ళకి లక్ రాసిపెట్టి ఉంటుంది అనమాట. అందుకనే అలా సక్సెస్ అవుతారు. కొంచెం ఆవగింజంత లక్ అనేది అదృష్టం రాసి పెట్టి ఉండాలి అని అంటారు. ఈ వీడియో ఇంతేనండి. ఇంకా ఏమైనా నేను మర్చిపోయినానేమో ఏమో, కుదిరితే ఇంకో నెక్స్ట్ వీడియోలో లేకపోతే ఏదైనా వ్లాగ్లో చెప్పడానికి చూస్తాను. ఈ వీడియోనన్నా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అందరికీ.